శివుడికి రుద్రాభిషేకం చేస్తే ఏం జరుగుతుంది? ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోను చూసే ముందు మొదటగా ఒక లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. శివుడికి రుద్రాభిషేకం చేయటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే శివుడికి రుద్రాభిషేకం చేయటం వల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక అంశాల్లో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు శివుడికి రుద్రాభిషేకం చేస్తే కష్టాల నుంచి గట్టెక్కుతారు. శివుడికి రుద్రాభిషేకం చేయటం వల్ల గ్రహపీడలు తొలగిపోతాయి. శివుడికి కొన్ని ప్రత్యేక రోజుల్లో రుద్రాభిషేకం చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. సోమవారం, మాస శివరాత్రి, మహాశివరాత్రి, శ్రావణ మాసం, కార్తీక మాసం, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి రోజుల్లో రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఇంట్లో రుద్రాభిషేకం చేస్తే తప్పులు జరిగే అవకాశం ఉంది. కనుక ఆలయంలో పండితులతో గోత్రనామాలు చెప్పించి ఈ అభిషేకం చేయిస్తే ఇంకా మంచిది.